ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మిథున రాశివారు ఎక్కడున్నా సరే తెలుసుకోవలసిన విషయమిది. నరదిష్టి వలన మిథున రాశివారి జీవితంలో అనూహ్యమైన మార్పులు జరుగుతాయి. మిథున రాశివారిపై అసలు నరదిష్టి ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మిథున రాశివారిని మోసం చెయ్యాలనే ఆలోచన ఇతరులకు ఎందుకు వస్తుంది? మిథున రాశివారికి ఉన్న నరదిష్టిని తొలగించుకోవడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిథున రాశికి అధిపతి కుజుడు. మిథున రాశివారు రహస్య స్వభావం కలవారు అని చెప్పుకోవాలి. అంటే మిథున రాశివారి మనసులో ఉన్న విషయాల్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఇతరుల విషయాలు వీరికి తెలిసినా సరే గోప్యంగానే ఉంచుతారు. మీరు మనసులో విషయాలను ఇతరులకు చెప్పకపోవడం వలన కొన్ని సందర్భాలలో వీరి దగ్గరవారే వీరిని శత్రువులుగా భావిస్తారు. సమాచారాన్ని సేకరణ కోసం మిథున రాశివారు విభిన్న పద్ధతులను ఉపయోగిస్తారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఎదుటివారు మాట్లాడేటప్పుడు నిజాలేమిటి, అబద్ధాలేమిటి అనే విషయాలను సులభంగా గ్రహిస్తారు. మిథున రాశివారికి భూమికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, యంత్రానికి సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసివస్తాయి. వృత్తి, ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు. విద్యలో ప్రారంభంలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్నా తదుపరి విద్యలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ జీవితంలో మొదటిలో ఇబ్బందులు పడినా ఆ తరువాత ఒడిదుడుకులను తట్టుకుని ఉద్యోగ జీవితాన్ని విజయవంతంగా సాగిస్తారు. గుర్తింపు పత్రాలు లేకున్నా సరే మీరు అనుకుంటే ఎటువంటి విద్యలోనైనా సరే ప్రావీణ్యతను సంపాదిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత పదవులను అధిరోహిస్తారు. పెద్దల ద్వారా స్వల్పంగానైనా ఆస్తులు లభిస్తాయి. కుటుంబ శ్రేయస్సు కోసం కొన్ని పదవులు చేపడతారు. బంధువుల నుండి నమ్మకద్రోహం ఎదులవుతుంది. తండ్రిపైన ప్రేమ ఉన్నా బయటకు చెప్పరు. తల్లిమీద విశేషమైన అనురాగాన్ని కలిగి ఉంటారు. విదేశీయానము, దూరప్రాంత విద్య, దూరప్రాంత ఉద్యోగం మీద ఆసక్తిని కలిగి ఉంటారు. ఆత్మీయులు ఎంతమంది ఉన్నా సరే ఏకాంతంగా ఉన్నారు అనే భావన కలిగి ఉంటారు. వైద్య విద్యలలో బాగా రాణిస్తారు. వీరి సంతానం వలన ఖ్యాతి లభిస్తుంది. ఒకసారి లాభం సంపాదించిన రంగంలో మళ్లీ ప్రవేశించరు. నిలకడగా ఉండే ఉద్యోగాలలో స్థిరపడతారు. వీరికి భగవంతునిపై లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వలన ఎటువంటి కష్టపరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ఉంటారు. చాలా చిన్న వయస్సులోనే వీరు డబ్బులు సంపాదించడానికి తగిన ఆలోచనలు చేస్తారు. సుఖవంతమైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా వారు అనుకున్న విధంగానే లగ్జరీ లైఫ్ని పొందుతారు. వీరు అనుకున్నది సాధించడానికి ఎంతటి కష్టాన్నైనా పడతారు. ఇతరులు ఎవరైనా నిజాయితీ తప్పినట్లయితే ముఖ్యంగా ఉద్యోగ సంస్థలలో పై అధికారులకు చెబుతారు. ఈ విధంగా చేయటం వలన మిథున రాశివారికి శత్రువులు అధికమవుతారు. దీనివలన ఉద్యోగ సంస్థలలో లేదా బంధుమిత్రులలో చెడు దృష్టి వీరిపై తొందరగా పడుతుంది. వీరిపై నరదృష్టి అధికంగా ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎక్కడ ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెడతారు. అనవసరమైన ఖర్చులను చేయడానికి ఇష్టపడరు. భవిష్యత్తులో మంచి గృహాన్ని, భూమిని కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. విలువైన వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దీనివలన మిథున రాశివారితో కలిసి పనిచేసేవారు కావచ్చు, వారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కావచ్చు, వీరిపై ఈర్ష్యని పెంచుకుంటారు. వారితో సమానంగా కష్టపడుతున్నా సరే వారిలో పురోగతిని సాధించలేకపోతున్నాము అనే అసూయ ఉంటుంది. మీరు ఈ విధంగా నెగిటివ్ భావనతో చూడటం వలన మిథున రాశివారు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థికంగా అంతా అనుకూలంగా ఉన్నా సరే సంతాన సమస్యలు రావడం, తరచుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం, ఇంట్లో ఎవరో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావడం వంటివి జరుగుతాయి. ఈ విధంగా కొన్ని ప్రతికూల అంశాలు వీరి జీవితంలో జరుగుతాయి. దీనికి ప్రధాన కారణం నరదిష్టి అని చెప్పుకోవాలి. కష్టపడే తత్వం ఉండడం వలన వీరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళతారు. ఆర్థిక లావాదేవీల గురించి ఎవరితోనూ చర్చించరు. కాని ఆర్థికంగా వీరు ఎంత ఉన్నత స్థాయిని చేరుకుంటున్నారో అందరూ గ్రహిస్తారు. ఈ విధంగా మిథున రాశివారిపై నరదృష్టి ఉంటుంది. దీనివలన ఆ మిథున రాశివారు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు.
వీరితో సమానంగా ఉద్యోగం చేసేవారు కూడా వీరితో సమానమైన అభివృద్ధిని సాధించలేకపోతారు. వీరికి అవకాశం వచ్చినప్పుడల్లా లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన అవకాశాలను రూపొందించుకుంటారు. ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేయడానికి ఎక్కువగా మక్కువను చూపిస్తారు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక వీరి చుట్టూ ఉన్నవారిని వీరు కంట్రోల్లో ఉంచుతారు. ప్రతి ఒక్కరితో మంచి సఖ్యతను కలిగి ఉండి ద్వేషం ఉన్న వ్యక్తులతో కూడా ప్రేమగా మాట్లాడటం వలన మీ నిజాయితీ వారికి తెలుస్తుంది. దీనివలన ఈర్ష్య, అసూయ తగ్గే అవకాశాలు ఉంటాయి. వీరి ఎదుగుదలను చూడలేక ఎవరైతే చెడు దృష్టితో చూస్తారో అటువంటి వారి వలన మిథునరాశివారు సమస్యలను ఎదుర్కొంటారు. ఈ నరదిష్టి వలన జీవిత భాగస్వామితో గొడవలు రావడం, ప్రేమ జీవితంలో అవగాహన లోపం కలగడం వలన మనశ్శాంతి లేకుండా జీవించవలసి వస్తుంది. వీరు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. మిథునరాశివారికి సహాయం చేసే గుణం కూడా అధికంగా ఉంటుంది. ఈ విధంగా ఇతరులకు సహాయం చేయడం వలన మంచి పేరును తెచ్చుకుంటారు. వీరు గుర్తింపును ఇతరులు ఓర్వలేక ద్వేషాన్ని చూపిస్తారు. ఎంత మంచిగా ఉంటున్నా సరే వారికి వచ్చిన గుర్తింపు మాకెందుకు రావట్లేదు అని ఆలోచిస్తారు. దీనివలన మిథునరాశివారు నెగటివ్ ఎనర్జీకి గురవుతారు. ఈ నరదిష్టి అనేది మిథునరాశివారి కుటుంబంపై పడటం వలన కుటుంబంలో కొన్ని సందర్భాలలో కారణం లేకుండానే గొడవలు వంటివి వస్తూ ఉంటాయి. ఈ విధంగా మిథునరాశివారి జీవితంలో నరదిష్టి అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థికంగా ఉన్నత స్థాయిని చేరుకున్నా సరే కొన్ని సందర్భాలలో మిథునరాశివారికి మానసిక ప్రశాంతత ఉండకపోవడానికి నరదిష్టే ఒక కారణం చెప్పవచ్చు. వ్యాపారపరంగా ఊహించని ఆర్థిక దెబ్బను ఎదుర్కొంటారు. ఉద్యోగపరంగా ఊహించని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో విభేదాలు, బంధుమిత్రులతో కారణం లేకుండానే గొడవలు రావడం వంటివి జరుగుతాయి. కొన్ని సందర్భాలలో డిప్రెషన్కి వెళ్లే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మిథునరాశివారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వారిని మిథునరాశివారు ఎప్పటికప్పుడు గమనిస్తూ అటువంటి వారికి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు ఆర్థిక లావాదేవీల విషయంలో మిథునరాశివారిని ఇతరులు మోసం చేయడానికి కూడా చూస్తారు. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మిథునరాశివారు ధైర్యంగా ఎదుర్కోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. మిథునరాశివారు తమ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చేసుకున్నట్లయితే ప్రతిరోజూ ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం వలన ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సోమవారం రోజు ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసినట్లయితే శివానుగ్రహం కలుగుతుంది. చేసే ప్రతి పనిలో మంచి విజయాలు సాధిస్తారు. ఎటువంటి ఆటంకాలు ఉండవు. ప్రతిరోజు హనుమాన్ చాలీసాని చదువుకోవడం వలన మనోధైర్యం పెరుగుతుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే పనిని సక్రమంగా పూర్తి చేస్తారు. శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించడం వలన మిథునరాశివారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం వలన మిథునరాశివారు తమ జీవితంలో అన్ని రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. మిథునరాశివారు తమ జీవితంలో ఉన్న నరదిష్టిని తొలగించుకోవడానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మిథునరాశివారు ఎడమకాలికి నల్లదారం కట్టుకోవడం వలన చెడు దిష్టి తొలగిపోతుంది. ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయని కొట్టి సింహద్వారానికి ఇరువైపులా ఉంచాలి. ఇంటి గుమ్మం ముందు దిష్టి గుమ్మడికాయని వేలాడదీయాలి. నిమ్మకాయలు, మిరపకాయలు కలిపి ఒక దారానికి గూర్చి ఇంటికి ముందు వేలాడదీయాలి. ప్రతి శుక్రవారం రోజు నిమ్మకాయలను మారుస్తూ ఉండాలి. మంగళవారం మరియు శుక్రవారం రోజు ఇంట్లో ధూపం వేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన మిథునరాశివారు నరదిష్టి నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిని చేరుకుంటారు. అమావాస్య రోజుల్లో ఇంటి గుమ్మానికి ఎదురుగా కలబందను కట్టడం వలన ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. మిథునరాశివారు ఖచ్చితంగా ఈ పరిహారాలను పాటించడం వలన నెగటివ్ ఎనర్జీ వలన కలిగే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి, మిథునరాశివారిపై నరదిష్టి ఎక్కువగా ఎందుకుంటుంది, మిథునరాశివారిని మోసం చేయాలనే ఆలోచన ఇతరులకు ఎందుకు వస్తుంది, మిథునరాశివారికి ఉన్న నరదిష్టిని తొలగించుకోవడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథునరాశివారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.